బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి చిచ్చు రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పుడు నేరుగా కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. సో ఇది సంచలనంగా మారింది. అయితే ఈ నోటీసులపై కేటీఆర్ సెటైరికల్ గా స్పందించారు. రేపు ఉదయం సిట్ అధికారుల ముందుకు విచారణకు హాజరవుతున్నట్లు ఆయన ప్రకటించారు. కాసేపటి కింద కేటీఆర్ మాట్లాడారు. సిట్ అంటే ఏముంటుంది బ్రదర్? సిట్ అంటే సిట్టు, రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అని, అది ఒడవది తెగది. ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, శాత కాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా. ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు. తప్పకుండా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ముమ్మాటికి పోతాం. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఇది పక్కా రాజకీయ కక్ష సాధింపు అని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మొన్ననే హరీష్ రావును 7 గంటల పాటు విచారించిన అధికారులు ఇప్పుడు కేటీఆర్ను ఏ అంశాలపై ప్రశ్నించబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా? ఒక్క అధికారం చెప్పమండి, బయటకు వచ్చి నేను చూస్తా. ధైర్యంగా చెప్పమనండి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సర్వేలెన్స్ అనేది అక్కడక్కడ ప్రభుత్వాలు ఏమైనా అస్థిరపడ్డప్పుడు పోలీసు వాళ్ళు చేస్తారు. అది మాకు సంబంధం ఉండదు బ్రదర్. రాజకీయ నాయకత్వానికి మాకు సమాచారం వస్తే కూడా ఏదన్నా అది ఎట్లా వచ్చిందని అడగడానికి కూడా మాకు హక్కు లేదు. ఇది నేచర్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళం కాబట్టి, మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నాను. దీన్ని ఏదో పెద్ద ఏదో జరగకూడదు, ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయిందని వీళ్ళు పుంకాలుగా లీకులు ఇవ్వడం, దాన్ని మీరు రాయడం, దాన్ని చూసి ప్రజలు కార్తీక దీపం చూసినట్టు చూడడం, ఇది అల్టిమేట్గా అందరికీ నష్టం. మీకు నష్టం, మాకు నష్టం, అన్నిటికన్నా మించి ఆ అధికారులకు నష్టం. పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు 24/7. మరి ప్రభుత్వానికి కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసులు ఏమో విన్నరేమో, నాకేం తెలుసు. అట్లాగే ఇంకెవరన్నా అట్లాంటి పనులు చేసినరేమో పోలీసులు వినరేమో, మంత్రులకు ఏం తెలుస్తుంది? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు నేను అడుగుతా ఉన్న రాష్ట్ర డీజీపీ గారిని, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారిని, మీరు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఫోన్లు మావి ట్యాప్ చేయట్లేదు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? ఫోన్ ట్యాపింగ్ అనేది, గూఢాచారి వ్యవస్థ అనేది, పోలీసులు ఈ రోజు కాదు, నిఘా వ్యవస్థ అనేది శాంతి భద్రతల పరిరక్షణ కోసం వాళ్ళని అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడడం కోసం 1952 నుంచి నెహ్రూ గారి టైం నుంచి ఈ రోజు మోడీ గారి టైం, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు, చూసినారు మా ట్వీట్ ఏదో. ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు. అది ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. అంటే ఇది దేశ భద్రతకు, శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం. దానికి మంత్రులకు, ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు. ఇదే రేపు చెప్తాను నేను. ఏం చెప్తే ఇంకా కొత్తగా? మాకేం సంబంధము, మాకేం తెలుసు? ఇవి రొటీన్గా జరిగే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ రోజు రైట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు తనకు వచ్చినటువంటి నోటీసుల దృష్ట్యా. కాసేపటి కింద సాయంత్రం ఇవాళ 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేపు విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు నందినగర్లోని నివాసంలో నోటీసులు ఇచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ ఆ నోటీసులు రిసీవ్ చేసుకుంది. అయితే కాసేపటి కింద కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రకంగా ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. అయినప్పటికీ ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి భయపడే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా విచారణకు హాజరవుతున్నాను రేపు అంటూ
కేటీఆర్ వెల్లడించారు. సో ఇది సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఇది సీఎం రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఆ రకంగా సిట్ వ్యవహరిస్తోంది. కేవలం ప్రజల దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రకంగా కాలయాపన చేస్తూ ఉంది. ఒక టీవీ సీరియల్ లాగా సాగదీస్తున్నారు. 2 సంవత్సరాల కాలం నుంచి కేవలం లీకులు ఇవ్వడమే తప్ప, నాయకుల్ని బదనాం చేయడమే తప్ప ఇంతవరకు ఒక్క ఆధారమైనా చూపించారా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే రోజుకో వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. సో ఈ రకంగా అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక్కటంటే ఒక్కటి కాంక్రీట్గా ఒక్క పనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. కొంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది అంటూ అది నడిపించారు. తర్వాత గొర్రెల స్కామ్లో, ఆ గొర్రెల విషయంలో స్కామ్ జరిగింది, గొర్రెల పంపిణీ విషయంలో స్కామ్ జరిగింది అంటూ అప్పుడు కాలయాపన చేశారు. తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ అంటూ అప్పుడు కూడా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోంది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 2 సంవత్సరాలుగా కేసులు, విచారణలు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్పించి ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఆధారం చూపించగలిగారా? లీకులు ఇస్తున్నారు, నాయకుల్ని బదనం చేస్తున్నారు, తమ పార్టీని, తమ పార్టీ అగ్రనాయకత్వాన్ని బదనం చేస్తున్నారు తప్పించి ఒక్కటంటే ఒక్కటైనా ఆధారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపించలేకపోయింది అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సిట్టు వేయాల్సినటువంటి అనేక విషయాలున్నాయంటూ కూడా ప్రస్తావించారు కేటీఆర్. బొగ్గు స్కామ్ జరిగింది అంటూ బీఆర్ఎస్ పార్టీ నిరూపించింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు బొగ్గు స్కామ్ను పూర్తిగా బయటపెట్టాడు కాబట్టి మొన్న హడావిడిగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. అడిగిందే అడిగి కాలయాపన చేశారు తప్పించి దాంట్లో సాధించింది ఏది లేదు అంటూ కేటీఆర్ మాట్లాడారు. బొగ్గు స్కామ్ జరిగింది, సీఎం బావమర్ది సృజన్ రెడ్డి పైన సిట్ వేయండి అని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. తర్వాత కంచె గచ్చిబౌలి విషయంలో అవినీతి జరిగింది, సిట్ వేయండి అంటూ స్వయంగా సుప్రీంకోర్టు చెప్పింది, అయినా కూడా దానిపైన సిట్ ఎందుకు వేయట్లేరంటూ ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఎందుకు సిట్ వేయట్లేరు? తన కుమారుడు భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు, తనపైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన సిట్ వేయండి అంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. చెప్పాల్సిన పని లేదు, ఇలా రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. ఇప్పుడు ఇన్ని కేసులు, ఇన్ని కమిషన్లు, ఇన్ని రకాల విచారణలు. ఇప్పుడు నేను ఏసీబీకి 2 సార్లు 3 సార్లు పోయినా, ఈడీకి ఒకసారి పోయినా, ఇక ఇదో సిట్టో స్టాండ్ ఉంది, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర పోతా. ఏమున్నది, ఏం ఫరక్ పడుతుంది? హరీష్ రావు గారిని విట్నెస్గా పిలిచారు, విక్టిమ్గా పిలవలేదు. శిక్ష సాధింపు అనేది నేను చెప్పాల్సిన పని లేదు, ఇలా రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. ఇప్పుడు ఇన్ని కేసులు, ఇన్ని కమిషన్లు, ఇన్ని రకాల విచారణలు. ఇప్పుడు నేను ఏసీబీకి 2 సార్లు 3 సార్లు పోయినా, ఈడీకి ఒకసారి పోయినా, ఇక ఇదో సిట్టో స్టాండ్ ఉంది, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర పోతా. ఏమున్నది, ఏం ఫరక్ పడుతుంది? హరీష్ రావు గారిని విట్నెస్గా పిలిచారు, విక్టిమ్గా పిలవలేదు. శిక్ష సాధింపు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా వేధిస్తోంది. అందుకే తమ నాయకత్వాన్ని, తమను కావచ్చు, తమ అగ్రనాయకత్వాన్ని, అది హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈ రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. అయితే కేటీఆర్కి వచ్చినటువంటి సిట్ నోటీసులకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ఒకసారి చూద్దాం ఏమన్నారు. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్కి ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే, ఇక ప్రేమలేఖలు. భయపడతామనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఇక ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి. నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు, ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు. జనంకి అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు. డైవర్షన్
అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటల నుంచి ప్రజల దృష్టి మరల్చడంలో భాగంగానే ఈ రకంగా తమని వేధిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు హరీష్ రావు మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు. అయితే ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ ఇవాళ రాష్ట్ర డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో ఆయనకు తెలియదా ఫోన్ టాపింగ్ జరిగిందా లేదా మేము చేపించలేదా తనకు తెలుసు కదా అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఒకసారి శివధర్ రెడ్డి గురించి కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచినరా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు? ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఆయనకు తెలుస్తుంది ఎవరి ఫోన్లో ట్యాప్ చేసినారు, మాకేం తెలుస్తుంది? గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది. మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు, ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉండి ఆయనకు తెలుస్తుంది. ఎవరిని పిలవాలనో వాళ్ళని పిలవకుండా ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం సీరియల్ లాగా ఓడువని అంతులేని కథలాగా సిట్ ఎవరిని పిలవాలి నిజానికి? సో అది గతంలో తమ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు. ఇవాళ డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డికి తెలియదా ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది? వాళ్ళ అధికారులు వాళ్ళు చూసుకుంటారు, మంత్రులుగా వాళ్లకు మాకు ఏం సంబంధం అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో ఇవాళ శివధర్ రెడ్డిని తనకు తెలుసు, తర్వాత గతంలో అప్పుడు మహేందర్ రెడ్డి డీజీపీగా పనిచేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. సో తనకు తెలుసు, వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం ఏంటి? కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమను వేధిస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బట్ తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి భయపడాల్సినటువంటి పని లేదు, రేపు సిట్ విచారణకు హాజరవుతారంటూ కేటీఆర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన సిట్టు వేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. తర్వాత సృజన్ రెడ్డి, సీఎం బావమరిదిగా ఉన్నటువంటి సృజన్ రెడ్డి పైన బొగ్గు స్కామ్ ఆరోపణలు ఉన్నాయి. బొగ్గు స్కామ్ ఎట్లా జరిగిందో మేము సాక్ష్యాధారాలతో సహా చూపించాము కాబట్టి తనపైన సిట్టు వేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో అవినీతి జరిగింది, అక్కడ సిట్టు వేయండి అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా సిట్టు ఎందుకు వేయలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇప్పుడు ప్రభుత్వం ట్యాప్ చేయట్లేదా? ప్రమాణం చేసి ఏ అధికారైనా కూడా చేయట్లేమో అని ముందుకొచ్చి చెప్పగలరా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. స్వయంగా మంత్రులు చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ కొంతమందితో అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా కేటీఆర్ చెబుతూ ఉన్నారు. సో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల నుంచి హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసంగా ఈ రకంగా కేసులు అంటూ ఒక కేసు కాకపోతే ఒక కేసు ఈ రకంగా ముందుకు వేస్తూ తమను విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఒక టీవీ సీరియల్ని తలపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులు అంటూ కాలయాపన చేస్తూ ఉంది అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకులు ఇవ్వడమే కానీ ఇంతవరకు ఒక్క ఆధారమైనా కూడా చూపించారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రులుగా ఉన్న తమకు ఏమాత్రం తెలియదు, కేవలం అధికారులు మాత్రమే చూసుకుంటారంటూ మాట్లాడుతున్నారు కేటీఆర్. సో అంశమైన బిగ్ టీవీ డిబేట్ కండక్ట్ చేస్తోంది. ప్రస్తుతం మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు. దయాకర్ గారు నమస్తే. నమస్తే మిత్రమా. నమస్తే. ఎస్ దయాకర్ గారు, కేటీఆర్ మాట్లాడారు. సో మీరు కూడా మొత్తం చూసి ఉంటారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ ఫోన్ను కానీ ఇంకా ఎవరి ఫోన్లు కానీ ట్యాప్ చేయట్లేదని చెప్పగలదా? ఏ ఒక్క అధికారైనా ప్రమాణం చేసి చెప్పగలరా మేము ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేయట్లేము అనేది స్ట్రైట్గా మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కేటీఆర్. ఎవరు ఫోన్లు ట్యాప్ చేస్తుండో చెప్పగలడా? ఫోన్ ట్యాపింగ్ అనేది ట్రాయ్ ప్రకారం లేకపోతే కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారము మనం గూఢాచారుల కొరకు లేదంటే దేశ భద్రత కొరకు, రాష్ట్ర భద్రత కొరకు మనం ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఆనవాయితీ కాదు, చట్టబద్ధం. ప్రైవేట్ వ్యక్తులై, ఇతరాత్ర కుటుంబాలై, సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళై ఇవి చేయమని రాజ్యాంగమో లేకపోతే చట్టమో న్యాయమో చెప్పట్లే. కనీసం సిగ్గుండాలి అవి చెప్పుకుంటానికి. వెధవ పనులు చేసేటప్పుడు ఉండాలి బుద్ధి. చేసేదేమో వెధవ పనులు, మాట్లాడేదేమో పవిత్రం మాటలు. ఎందుకు ఇంత కోపం వస్తుంది హరీష్ రావుకు, కేటీఆర్కు? గుమ్మడికాయ దొంగ అనక ముందే భుజాలు ఎందుకు తడుపుకుంటున్నారు? మీకు అధికారం ఇచ్చింది ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయమనా? ఎవరు శివధర్ రెడ్డి గారిని మీద మాట్లాడుతున్నారు? శివధర్ రెడ్డి గారిని విచారణ చేయాలనా లేదంటే
మహేందర్ రెడ్డి గారిని విచారణ చేయాలన్నా, కేటీఆర్ని విచారణ చేయాలన్నా, కేసీఆర్ని విచారణ చేయాలని ఈయన చెప్తాడా? దొంగతనం గురించి చెప్పాలి కానీ దొంగ నీతుల గురించి ఎందుకు చెప్తున్నారు? మేము అంటున్నాం, ఈ రోజు మా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, 100 సార్లు చెప్పినాం. అలాంటప్పుడు ఆ రోజు లేని కోపం ఈ రోజు ఎందుకు వస్తున్నది? కాబట్టి చేసిన తప్పుకు ఇవాళ నేనే చేసిన అని చెప్పినట్టుగా కేటీఆర్ ప్రెస్ కానీ విచారణకు హాజరవుతా అని చెప్తున్నారు, తప్పేమీ చేయలేదు కాబట్టి హాజరు కమ్మనండి, డెఫినెట్ గా ఎవరు హాజరవుతాను, వద్దంటున్నారు? హాజరయ్యి ఏం నేనే కాదు, అడుగుతాను ఏం అధికారులు, ఆయన నా ఫోన్ ఇప్పుడు కాదు, ట్యాప్ ఆయన చేస్తున్నారా లేదా అంటే దైవాంశ నేనే అడుగుతాను సంబూతుడా? అధికారులను నాకు కూడా అర్థం కాదు. కేటీఆర్ చెప్తున్నారు. కాదు, ఆయన ఏమైనా దైవాంశ సంబూతుడా? హాజరవుతానని చెప్పడానికి చేసింది దొంగ పని అయినప్పుడు కంపల్సరీ పోవాలి, లేదంటే నిరూపించుకోవాలి. ఏం మాలాంటి మంది జైలుకే పోయినాము, విచారణ ఎదుర్కొంటానికి ఇంత ఫీల్ అయితే ఎట్లా? మేము పోలే, ఎన్ని కేసులలో పోలే. రేవంత్ రెడ్డి గారు డ్రోన్స్ ఎగరేసిందని ఎంపీని తీసుకుపోయి జైల్లో పెట్టలే, విచారణ చేసిందా? కోదండరామ్ గారిని తీసుకుపోయి జైల్లో పెట్టలే, మందకృష్ణ గారిని తీసుకుపోయి జైల్లో పెట్టలే, నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టలే, ఇట్లా 100 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టలే. పనికిరాని దద్దమ్మ మాటలు మాట్లాడుతారు. విచారణ ఎదుర్కోలేదు సన్నాసి దద్దమ్మలకు మీకేం సాధ్యమవుతుంది? చేసేయన్నీ తప్పులు మొత్తం జీవితకాలం మొత్తం కూడా మీరు కోర్టులను లేకపోతే విచారణ సంస్థలను ఎదుర్కొనేంత తప్పులు చేసిండ్రు. తగుదునమ్మా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము. ప్రశ్న ఎవడొద్దు అన్నాడు, ప్రశ్నించొద్దు అన్నాడు. ప్రశ్నిస్తూనే నేను దొంగతనం చేసిందని తప్పించుకుంటాను కానీ ఒక ఆయన ఏమో జిల్లాలు అంటాడు, ఇంకొక ఆయన ఏమో ఏంది బొగ్గు అని అంటాడు. లేని అంశాలను తెర మీదకి తెచ్చి డైవర్ట్ చేస్తున్న దద్దమ్మలు వాళ్ళే. రైట్, ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు జాయిన్ అయ్యారు. బాలరాజు గారు నమస్తే. బాలరాజు గారు, విచారణకు భయపడే ఈ రకంగా మాట్లాడుతున్నారు. సో పైకి ఈ రకంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా లోపల తప్పు చేశారన్నటువంటి భయం ఉందనేది అద్దంకి దయ గారు చెప్తున్నారు. రాజేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా బిగ్ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి నమస్కారం. ఇప్పుడు దయాకర్ అన్న చాలా సీనియర్ ఉద్యమకారుడు, వారి పట్ల మాకు గౌరవం ఉన్నది. ఈ రోజు ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారు, వారి పట్ల మాకు చాలా అపారమైన గౌరవం ఉంది. మరి ఆ మాటలు అనేవి కొంచెం జర పెడుసుకొస్తున్నాయని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో చెప్పు బాలరాజ్, మీరు కలిస్తే కేటీఆర్ కి చెప్పు, వెధవలు వారి మాట్లాడుతున్నందుకు ఆ భాష చెప్తేనే అర్థమవుతుంది. మీరు మాట్లాడలేరు, అది వాళ్ళు మాట్లాడుతుండ్రు. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు విజ్ఞులు ఉండండి, వారు మాట్లాడిన తప్పని మీరు నేర్పండి. మీరు కూడా అదే పందాన్ని ఎట్లా మాట్లాడితే ఎట్లుంటది? నేను ఏమంటే, ఓకే, మీరు ఏదైతే ఇప్పుడు ఈ సిట్టు విచారణ పిలిచినారు, విచారణకు వస్తున్నారు కదా. హరీష్ రావు గారు సిట్టు విచారణ రానని ఏం కూర్చోలే. రేపు కేటీఆర్ గారు కూడా పిలిచినారు, సిట్టు విచారణకు వస్తున్నారు. ఆ క్రమంలో ఏదైతే సాక్ష్యంగా పిలుస్తున్నారు, మీరు ఏదో దోషిగా పిలవట్లే మమ్మల్ని, సాక్ష్యంగా. మరి ఆ రోజు ప్రభుత్వంలో మీరు ఉన్నారు, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీరు కీలక నేతలు కాబట్టి మీకేమన్నా ఆ సమాచారం మీ దగ్గర ఉందని చెప్పి పిలుస్తున్నారు. మేము దోషులమైనట్టు, మేమే దొంగ పని చేసినట్టు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వ్యాఖ్యల్ని మాత్రం నేను ఖండిస్తున్నా సంపూర్ణంగా. ఇప్పుడు ఓకే, అది తేలవాల్సింది సిట్టు తెలుస్తుంది. ఒకవేళ అవునా కదా, సిట్టు తెలుస్తుంది. ఒకవేళ దాంట్లో హరీష్ రావు గారి పాత్ర ఏంది, కేటీఆర్ గారి పాత్ర ఏంది, కేసీఆర్ గారి పాత్ర ఏంది, నాటి ప్రభుత్వంలో మా చిన్మర్తి లింగయ్య గారు పిలిచారు, రీసెంట్ గా జయపాల్ యాదవ్ గారు పిలిచినారు, అంతకుముందు నవీన్ కుమార్ గారు పిలిచినారు, అనేక మంది సాక్షులుగా కొంతమందిని పిలిచినారు, బండి సంజయ్ గారు పిలిచినారు, ఈటలాంధ్ర గారు పిలిచినారు, కవిత గారు పిలుస్తారని చెప్పేసి అలా పుకార్లు షికార్లు వస్తా ఉన్నవి, సంతోష్ రావు గారు పిలుస్తారని చెప్పేసి పుకార్లు షికార్లు వస్తా ఉన్నవి. ఇవన్నీ ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వాస్తవంగా దోషులుగా మమ్మల్ని పిలవట్లే, ఓన్లీ సాక్ష్యాలుగా పిలుస్తా ఉన్నారు. సాక్ష్యాలు పిలిచినప్పుడు మేము రాకపోతే దొంగ పని చేసి మీరు రావట్లేరు, ఏది పడుతుంది మాట్లాడుతున్నారని అంటే అద్దంకి దాగనన్న మాటలకు నేను ఒప్పుకునేవాడిని. కానీ మేము లేకపోయినప్పటికీ, మాకు సంబంధం లేకపోయినప్పటికీ మమ్మల్ని పిలుస్తున్నారు. పిలిచే క్రమంలో మాకేం సంబంధం? ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే టీజీపీఎస్ చైర్మన్ గా పనిచేసినారు. ఈ రోజు శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు, మరి వారు ఈ రోజు డీజీపీగా ఉన్నారు. మరి వాళ్ళని అడగాలి, మాకేం సంబంధం అని చెప్పేసి ఒక సాక్షిగా మేము ఏదైతే మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తున్నాము, దానికి ఇంత ఉలికి పడితే ఎట్లా అన్న? ఇంత ఉలికిపడాల్సిన అవసరం ఏది? మీరు ఇలాంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఒక మంత్రులుగా ఉన్న వాళ్ళు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్పకుండానే అధికారులు ఈ రకంగా చేస్తారు. ఇప్పుడు ఇందాక దయాకర్ గారు ముందుగా మాట్లాడుతూ అది ఒక దేశద్రోహులకో లేకపోతే ఒక కొంత పర్టికులర్గా ఉంటారు, వాళ్ళకు మాత్రం ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నిఘా వ్యవస్థ వింటారు. కానీ ఇక్కడ సామాన్య ప్రజలే కూడా విన్నారు, చాలా మంది విన్నారు, నాయకులే విన్నారు, జర్నలిస్టులే విన్నారు అనేది వాళ్ళ కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణ. బాలరాజు గారు, రాజేష్ గారు, నేను ఏమంటే ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతా ఉంది, ఆ సిట్టు చేయాలి. సిట్టు ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు మార్చిర్రు.
ఓ డీసీపీ స్థాయి అధికారితో ఒకసారి సిట్ అని వేసినారు. మళ్ళీ ఈ రోజు సజ్జనార్ సమక్షంలో మళ్ళీ ఒక సిట్ అని మళ్ళా మార్చినారు. ఇది ఏమంటే ఇప్పుడు సిట్టు మార్పులతోటే ఇదేదో జరుగుతుందనే అంశం ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. రెండోది ఇవాళ నేనేమంటామంటే ఇవాళ ఎవరైనా ఇప్పుడు ఇంతకుముందు గతంలో చెప్పారు సినీ తారల ఫోన్లు అని చెప్పేసి ఆ ప్రచారాలను బ్రేకింగ్ న్యూస్లను ప్రచారం చేసిర్రు. అదేవిధంగా వ్యాపారవేత్తలు బెదిరించారని మాట్లాడుతున్నారు. ఒక్క వ్యాపారవేత్త గాని, ఒక్క సినీ పరిశ్రమ సంబంధించిన నిర్మాతలు గాని, దర్శకులు గాని, సినీ సంబంధించిన నటులు గాని ఎవరైనా వచ్చి సిట్టు ముందుకు వచ్చి చెప్పిర్రా? ఊరికనే ఎందుకు అబండాలు వేయడం? 6,000 ఫోన్లు ట్యాప్ చేసి అని చెప్పేసి ఫస్ట్ అబద్ధం చెప్పారు రాజేష్ గారు. ఈ రోజు 400 అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఆ 400 కూడా నవంబర్ నుంచి డిసెంబర్ వరకే ఉందని చెప్పేసి మళ్ళీ ఒక రకమైన ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు నువ్వు నేను అనుకునే తప్ప సిట్టు గాని, సిట్టు సంబంధించిన దర్యాప్తు అధికారులు గాని ఎవరైనా మాట్లాడిర్రా? దయాకర్ గారు కేవలం లీకులు మాత్రమే ఇస్తున్నారు, ఇట్లా విచారణకు పిలవడం వల్ల వ్యక్తిత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు, నాయకత్వాన్ని బదనం చేస్తున్నారు తప్పించి ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి ఆధారం చూపించగలిగారా లీకులు తప్ప? ఇది కేటీఆర్ స్ట్రేట్ గా ఇందాక అడిగినటువంటి ప్రశ్న. అరే లీకులు అనేది ప్రభుత్వానికి ఏం సంబంధం? ఫలాని ఎక్స్ గాడు ఏదో ఒక ట్విట్టర్లోనో లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్లో దేంట్లో పెడతాడు, దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం నిన్ను సిట్టు దేనికి పిలుస్తున్నది? బాలరాజు గారు అన్నారు ఇప్పుడు. ఎస్, ఎవిడెన్స్గా పిలిస్తే నీకే గౌరవం కదా. ప్రభుత్వ పెద్దగాను ఆ రోజున్న ప్రభుత్వ పెద్దగాను పిలిస్తే నీకున్నవి చెప్పిపోవచ్చు కదా. అరే మా మీద సిట్ ఎందుకు వేస్తారని అంటే నేనంటున్నా ఈరోజు ఒక మాట, రేపు డీజీపీగా ఉన్న గతంలో ఇంటెలిజెన్స్గా ఉన్న శివధర్ రెడ్డి గారిని కూడా పిలవచ్చు, మీరు అంటున్నట్టు మహేందర్ రెడ్డి గారిని కూడా పిలవచ్చు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని కూడా పిలవచ్చు. ఇప్పుడు ఇది చేయడం అయితే నేరం కదా. నేరస్తుని పట్టుకునే క్రమంలో ఒక ప్రజాప్రతినిధిగా లేదంటే ఒక రెస్పాండెంట్ పొలిటీషియన్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం సహకరించాల్సిన అవసరం ఉంది. దానికి అసహనం ఎందుకు అంటున్నా, ఈ భాషలు ఎందుకు అంటున్నా? ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఇట్లా మాట్లాడుతున్నాను బాలరాజు యాదవ్ అనుకోవాల్సిన స్థితికి దయాకర్ ఎందుకు దిగజారాలంటున్నా? అది ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు నా నాయకుడిని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడితే మేము ఆ లెవెల్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మాకంటే ఎక్కువ భాష బాలరాజు గారు ముందే అన్నట్టుగా అంటే మా నాయకులు వెళ్తున్నారు, విచారణకు వెళ్తున్నారు కదా, విచారణకు పిలిస్తే మేమేదో కారణాలు చెప్పి తప్పించుకోవట్లేదు కదా. మన హరీష్ రావు గారు వెళ్ళారు, రేపు కేటీఆర్ గారు వెళ్ళబోతున్నారు, రేపు పొద్దున మీరు అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆయన కూడా వెళ్తారు అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నా, విచారణ గురించే ఇంత బాధపడుతున్నావు బ్రదర్. జైల్లో ఉన్నాం, మేమెంత ఫీల్ కావాలి? చెయ్యని తప్పులకు జైలు కూడా తినిపించిండ్రు. ఏం నేరం చేసిండు మురళి ముదిరాజ్? ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు బాత్రూంలో. బాలరాజుకు తెలియదా? 23 మంది, ఇప్పటికి 23 మంది కాదు 3-4 కేసులలో దాదాపు 50 మంది విద్యార్థులు ఇప్పటికి కూడా నాంపల్లి కోర్టులో మేము రేపు కూడా నాకు వాయిదా ఉంది. మేము ఉద్యమకారులము, మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేసీఆర్ కో, కేటీఆర్ కో, హరీష్ రావుకో? అది కేసీఆర్ కాన్స్టిట్యున్సీ కదా, గజ్వేల్ అక్కడనే కదా. ఆ పిల్లగాడు ప్రజ్ఞాపూర్ పక్కనే ఆ పిల్లగాడు చనిపోతే కనీసం కన్సోల్ చేసి కంపెన్సేషన్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మమ్మల్ని తీసుకుపోయి జైలు వేస్తే మేము ఫీల్ అయినామా? మేమేం ఫీల్ కాలే. గిట్లా ఆసనానికి పోయి కేసీఆర్ వేదవానో లేకపోతే ఇంకా కేటీఆర్ లంగానో చెప్పి మాట్లాడలే మేము. ఎస్, ఒక బీసీ తమ్ముడు చనిపోయింది, దాని కొరకు మేము న్యాయం కొరకు పోతే శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సుమా అది సింబాలిక్ గా చనిపోయింది ఆ తమ్ముడు. మీరు కోదండరామ్ను ఏంటి తలుపులు పలగొట్టి అరెస్ట్ చేసి తీసుకొని పోయింది. ఇదే మందకృష్ణన్ ప్రపంచ మహాసభలు అడ్డుకుంటున్నాని చెప్పేసి తీసుకుపోయి 4 రోజులు జైల్లో పెట్టిన చరిత్ర. మందకృష్ణన్ ఎవరైనా ముట్టుకుంటారా? కనీసం జైల్లో పెడితే మేము ఆ రోజు బాధపడలేదు, మీకు విచారణ పేరు మీద పిలిస్తే ఇంత ఊరికి ఎందుకు వస్తున్నది తప్పు చేయకపోతే? ఎస్, నేను నిజాయితీ పరుణ్ణి, కమిషన్ ముందు పోయి చెప్పి అంటే కాలయాపన జరుగుతుందనేది 2 సంవత్సరాల నుంచి అటు కొత్త కాలమేమో కాళేశ్వరం దాంట్లో అవినీతి జరిగిందని, తర్వాత ఒక్క నిమిషం తర్వాత ఫార్ములా ఈ రేసు విచారణకు పిలిచారు, అది కాలయాపన సాగుతుందని, తర్వాత గొర్రెల స్కామ్ అన్నారు, అది కాలయాపన చేశారు. ఇప్పుడు ఇట్లా కేవలం 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటూ వెళ్తున్నారు తప్పించి, ఒక టీవీ సీరియల్ పేరు కూడా చెప్పారు, ఆ సీరియల్ లాగా సాగుతుంది తప్పించి దీంట్లో పెద్దగా ఏమీ లేదు అనేదే కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి మాదిరిగా రేవంత్ రెడ్డి గారు ఉండరు మిత్రమా, గుర్తుపెట్టుకో. చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం అనేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అది రేవంత్ రెడ్డి గారు కూడా దానికి మినహాయింపు కాదు. ఎందుకంటే ఇష్టానుసారంగా ఆయనకు నచ్చిన వాళ్ళని తీసుకుపోయి జైలు కూడా తినిపించాలని చెప్పేసి కేటీఆర్ని తీసుకుపోయో లేకపోతే ఇంకెవరినో తీసుకుపోయో రేపు ఇంకెవరో మాట్లాడితే వాళ్ళని అట్లా ఉండదు కాంగ్రెస్ పార్టీ.
నీవు తప్పు చేయకపోతే నీకు దండలేసి ఉమ్. బయటికి తీసుకొస్తారు, నువ్వు తప్పు చేస్తే అరదండాలేసి లోపటేస్తారు. బాలరాజు గారు విచారణ అనేది దేనికి చేస్తారు అంటే ఇష్టానుసారంగా ఏమంటే ఇప్పుడు కేటీఆర్ మీద ఒకటి గాయించేసి లోపల పెట్టేసి అరెస్ట్ చేసి జైలు ఇస్తారా? ఎంతసేపు అట్లా సాధ్యం కూడా కాదు కదా. పైన అట్లా రేపు ఇమ్మీడియట్ గా కోర్టు కాడికి పోగానే కోర్టే చెప్తుంది ఇట్లా ఎందుకు నువ్వు చేసినావు అని చెప్పి ప్రభుత్వాన్ని అంటది కదా. ఉమ్. బాలరాజు గారు అట్లా పారదర్శకంగా చేయాల్సిన అవసరం కూడా లేదు కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇంత పారదర్శకంగా ఇంత నిజాయితీ తోటి మీ ప్రభుత్వం నడుస్తుంది, నడిపిస్తామంటే మేము సపోర్ట్లు కొడతాం, మీకు కూడా దండలేస్తాం. ఫస్ట్ పాయింట్ దయాకర్ అన్న, ఓకే ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో ఇవాళ ఇంతకుముందు ఇంట్రడక్షన్ రిమార్క్స్ లో చెప్పినారు రాజేష్ గారు. ఈ 25 నెలలు అయిపోయింది. 25 నెలల్లో ప్రధానంగా కాళేశ్వరంలో సంబంధించినటువంటి ఎన్ని అవినీతి జరిగిందని చెప్పేసి ఎన్ని ఆరోపణలు చేసినారో ప్రతి సమాజం అంతా చూసింది. 660 పేజీల నివేదిక ఇచ్చినారు. లాస్ట్ మీరు 60 పేజీల నివేదిక మాత్రమే బయట పెట్టినారు. మేము ఏం తేల్చలేమని చెప్పేసి సిబిఐకి అప్పచెప్పినారు. మరి అలా జరిగింది ఏందో క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడం తప్ప, కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని బదనాం చేయడం తప్ప, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం తప్ప మీరు ఈ యొక్క 25 నెలల్లో కాళేశ్వరంలో తేల్చిందేందో సమాజం అంతకు బిగ్ టీ దారి చెప్తా ఉన్నాం. రెండోది విద్యుత్ ఒప్పందాలు అవినీతి అని చెప్పేసి ఒకవైపు జగదీష్ రెడ్డి గారి మీద, ఒకవైపు కేసీఆర్ మీద మళ్ళీ ఒక రకమైనటువంటి ఆరోపణలు చేసినారు. అసెంబ్లీ సాక్షిగానే ఆ రోజు మీ సమాధానం చెప్తామన్నాం. దాని పట్ల ఏం జరిగిందో ఈ రోజుకి ఏమైతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. మూడోది ఏదైతే ధరణిలో లక్షల ఎకరాల భూకుంభకోణం జరిగింది, అది కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉందని చెప్పేసి అన్నారు. తేల్చండి, తప్పే ఉంటది. మేము తప్పులు చేసినామని మీరు అంటా ఉన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఆరోపణ చేసినారు. మేము లక్షల ఎకరాలు ఎక్కడ మార్చినామో, ఎక్కడ చేతులు మారినో తేల్చి నిరూపించండి. 25 నెలలు అవుతుంది, ఇంకో 25 నెలలు అయితే ఎలక్షన్ దగ్గరికి వస్తాయి. మళ్ళా ఏ ఉపయోగం దానివల్ల? క్యారెక్టర్ అసాసినేట్ తప్ప, వ్యక్తిగత హననం తప్ప ఏం జరిగింది? ఆ ధరల్లో ఏం తెలుసలేకపోతుంది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కార్ రేస్ అంటారు. కార్ రేస్ లో మేము చెప్పినాం, బాగా చెప్పినాం, హైదరాబాద్ ఇమేజ్ కోసమే చేసిండు మా కేటీఆర్ గారు అని చెప్పేసి స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని చెప్పినాం. తను కూడా చెప్పినాడు అక్కడెక్కడ కూడా అవినీతి జరగలేదు. ఆ రోజు కార్ రేస్ కి సంబంధించిన ఫార్ములా నిర్వాహకులు ఎవరుతున్నారో వాళ్ళ అకౌంట్ లో పైసలు ఉన్నవి. ఆ పైసలు తీసుకొచ్చే దమ్ము లేదు, కనీసం నిర్వహించే దమ్ము లేదని చెప్పి మేము సవాలు తిరిగినాం. కనీసం ఫార్ములా రేస్ మీద ఏం లేదు. లగిచర్ల జరిగింది ఇష్యూ, ఏమన్నారు ఆ రోజు రాజేష్ గారు? లగిచర్ల ఇష్యూ వెనకాల మొత్తం కేటీఆర్ ఉన్నాడు. ఆ రోజు ఆ కలెక్టర్ని కానీ ఆ సంబంధించిన అధికారులను కొట్టడం కోసం కేటీఆర్ గారే ₹1 కోటి పంపించిండు. మొత్తం సూత్రధారినే అరెస్ట్ చేయబోతున్నాం అన్నారు. ఆయన కాడ ఏం ఆధారాలు ఏం చేసిర్రు? ఆఖరికి రైతులను అరెస్ట్ చేసిర్రు. రైతులు అరెస్ట్ చేస్తే హైకోర్టు మొట్టికాయలు వేసింది, మళ్ళీ రైతులు విడుదల చేసే పరిస్థితికి వచ్చినారు. తదంతరం ఏమన్నారు? బాంబాడి కేటీఆర్ గారు బాంబాడి ఇంట్లో డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి ఒక డ్రామా ఆడినారు. ఒక దావత్ గృహప్రవేశం జరుగుతుంటే అక్కడ పోలీసులు సెర్చ్ కాటం చేసినారు. సెర్చ్ చేసి ఏం దొరకలేదు కానీ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినారు. అది జరిగింది, ఇది జరిగిందని. ధనవాడ ఫామ్ హౌస్ అక్రమం అన్నారు. అక్రమం అయితే మాది కాదంటే కేటీఆర్ది అన్నారు. మాది కాదని చెప్పిన వాళ్ళ కేటీఆర్ అన్నారు. దాన్ని ఏమైనా చేసినా చేయలేరు. నేనేమంటాడు సార్, ఇది సీరియల్ డైలీ సీరియల్ లెక్క, తెలుగు సీరియల్ గా గతంలో రుతురా గారు చక్రవాకం అనే సీరియల్ ఉండే, రోజు నడుస్తూనే ఉండేది. అది అయిపోకపోయింది 2-3 ఏళ్ళు అయినా, ఇప్పటికి 2.5 ఏళ్ళు అయింది. రోజు ఇదే నడిపిస్తుంది తప్ప. కేసులతో విచారణతో కాలయాపన ఒకటైతే ఈ ప్రభుత్వంలో స్కామ్లు జరుగుతున్నాయి. ఒకటి బాలరాజు గారు, ఇప్పుడు బొగ్గు స్కామ్ బయట పెట్టినందుకే హరీష్ రావుకి సాయంత్రం అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. అడిగిందే అడిగి టైం అంతా వేస్ట్ చేశారని ఒకటైతే, బొగ్గు స్కామ్ సృజన్ రెడ్డి బొగ్గు స్కామ్ బయట పెట్టాం. తర్వాత ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు, తనపైన సిట్టు వేయండి అంటే కూడా డిమాండ్ చేశారు కేటీఆర్. కంచె గచ్చిబౌలి విషయంలో సిట్టు వేయమని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు సిట్టు వేయలేదు అని కూడా కేటీఆర్ చేసినటువంటి కామెంట్. ప్రభుత్వము సిట్టు వేయకపోతే కోర్టుకు పోయే హక్కు ఉన్నది నీకు. ప్రభుత్వం సిట్టు వేయకపోతే నువ్వు పిచ్చి పిచ్చి ఆరోపణలన్నీ చేసి దాని మీద సిట్టు వేయమంటే లేని వాటికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు స్కామ్ అని ఎవరు చెప్పిండ్రు? ఎవరు అంటున్నది బొగ్గు స్కామ్ అని? సో బీఆర్ఎస్ చెప్తోంది. సో హరీష్ రావు అన్ని ఆధారాలు చూపించారు. అది నిజమని చెప్పి చేయాలి. బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసే బొగ్గు స్కామ్ కు పాల్పడుతున్నాయి కేటీఆర్ చట్టం లేదా? వినండి 4 బొగ్గు ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఇవి 4 బీఆర్ఎస్ వాళ్ళే. 4 బీఆర్ఎస్ వాళ్ళేరా? చూసుకో. మీకెట్లు వస్తాయి మరి? మేము ఇచ్చుకోవాలి కదా, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి కదా. బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లు వస్తాయి?
కాబట్టి లేని అబద్ధాన్ని సృష్టించి తప్పించుకునే ఎత్తుగడ తప్పితే దీంట్లో చేతగానితనం తప్పితే ఇంకొకటి లేదు. రేపు దాని మీద నేను డీటెయిల్ గా ఒక ప్రెస్ మీట్ కూడా వెళ్తున్నాను. ఎందుకంటే ఈ లైవ్ లో చెప్పేంత టైం కూడా కాదు. దాదాపు 4 బ్లాగ్స్ ఏ కంపెనీలు ఎవరికి సంబంధించినవి దాని పూర్వపరాలు ఏందని కూడా రేపు చెప్తాం. అది పక్కన పెడదాం. ఇలా ఒక సిట్ కానీ ఒక రాజ్యాంగబద్ధ ఎంక్వైరీ కమిషన్ కు ఉండే టైం బౌండ్ అనేది కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారట. బీఆర్ఎస్ఎల్ చేయండి, ఇప్పుడు చేయండి ఇట్లా. అరే ఇప్పుడు ఏంది ఒక విషయంలో కరెంటుకు సంబంధించిన అంశంలో దాని చైర్మన్ గారు రిటైర్డ్ జడ్జి వారు ఈ అంశాలను బయటపెట్టినందుకే సుప్రీంకోర్టు ఆ కమిషన్ చైర్మన్ గా తనను తొలగించింది. అంత జస్టిస్ఫుల్ గా ఉంటది. అందుకని నేను చెప్తున్నా, ఇవాళ టైం బౌండ్ అనేది ఒక క్రిమినల్ కేసు అయినా ఒక సివిల్ కేసు అయినా మినిమం 1.5 years to 2.5 years. సరే మాదైతే ఇప్పుడు 6.5 years అవుతుంది, దానికి ఇంకా రూపురేఖలు లేవు. కానీ అది టైం బౌండ్ ఉంటుంది. మీరు కాబట్టి కేసు పెట్టింది కాబట్టి ఇప్పుడు తేల్చేసి మమ్మల్ని అరెస్ట్ చేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు చేస్తానికి ఎందుకు? నేనా లాయర్ని, నేనా అడ్వకేట్, నేనా జడ్జిని? రేపటి రోజున సిట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ అది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత నిర్ణయం తీసుకునేది అక్కడ. అది తాత్సారం కాదు. దానికి సంబంధించిన వివరాలు ఊరికేనే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు, ప్రభుత్వం చేయదని చెప్తున్నది కదే. ఇష్టం వచ్చినట్టుగా వివరించడానికి మీలాగా ఇప్పుడు మీరు చేసిన కొన్ని పనులకు ముట్టకాయలు పడ్డాయి. మేము తొందరపడి కాదు, కొన్ని అంశాల్లో చట్టబద్ధంగా పోతేనే మమ్మల్ని చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. ఇదే ఎస్సీ భూములకు సంబంధించిన అంశంలో ప్రభుత్వానికి భూమి, అది ప్రభుత్వానికి సంబంధించి కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకున్నాము. వీళ్ళు చేసిన అబద్ధాల వల్ల ఇంత తుత్తరపాటు ఎందుకని మీరు కొంచెం ఆగి చేయొచ్చు కానీ అన్నది. ఇదే హైడ్రా సంబంధించిన అంశంలో కూడా అక్రమదారుల మీద కేసులు పెడితే కూడా వీళ్ళు కొట్టాడారు వాళ్ళ తరపున. మీరు చూసి కామన్ మ్యాన్కి ఇబ్బంది కలగకుండా చేయమన్నది. వింటున్నాం దాని మాట. నేను ఇప్పుడు రమారమి చెప్పొచ్చేది ఏంటంటే, ఏ కేసు అయినా తాత్సారం అని మీరు అనుకుంటుండ్రు. ఏ కేసు అయినా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందులోటి కక్ష సాధింపు అని అంటే, మీరు కక్ష సాధింపు చర్యలు అని అంటే, కక్ష సాధింపుకు చట్టాలు న్యాయం పనికిరావండి. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా, ఆ ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులందరినీ జైలుకి పంపించడం, కేసులు పెట్టడం, ఏమంటే అరెస్టులు చేసడం జరుగుతున్నాయి. ఇక్కడ ఏ ఒక్క అరెస్ట్ కూడా అక్రమంగా జరగడానికి వీలే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే కాదు, మా అధిష్టానం కూడా అలాంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తుంది. మా పార్టీ యొక్క విధానం ఇంకోటి చెప్పారు కేటీఆర్ గారు, దయాకర్ గారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు మంత్రులుగా ఉన్నారు. స్వయంగా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. ఈ మాట స్వయంగా వాళ్ళే మంత్రులే అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఉటంకించారు. ఎట్లా ఎరక కేటీఆర్ కొంతమంది జర్నలిస్టులతో వాళ్ళు మాట్లాడారని చెప్పారు, రిఫరెన్స్ కూడా చెప్పారు. కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు ఇట్లా స్వయంగా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మేము సరిగ్గా స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాం. మనోనికి కేటీఆర్ కు దమ్ముంటే ఆ రిపోర్టర్ల పేర్లు బయట పెట్టమని ఎవరితో చెప్పిండ్రో. ఇదంతా క్యాబినెట్ లో ఉండే మంత్రుల మీద, క్యాబినెట్ లో ఉండే వ్యక్తుల మీద, అది మిత్రత్ర వాళ్ళ మధ్యన తగాదాలు సృష్టించే ఈ తాకట్ల మారి చేష్టలు ఇవన్నీ కూడా. చెప్పండి బాలరాజు. మా మంత్రులు ఎట్లా ఉండరో మంత్రులు ఎట్లా ఉండరో మొన్న సమ్మక్క సారక్క కాడ చూడలేదా? కాబట్టి లేని అంశాలను తెర మీదకి తెస్తే వాళ్ళకి మనం ఎందుకు సమాధానం చెప్పాలి? మనకేం అవసరము? కేటీఆర్ గారు ఏంది, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారేమో మంది ఆలుమొగల ఫోన్లు లేదని మీరు చెప్పొచ్చు. మరి మీకు చెప్పింది ఎవరు చెప్తుండ్రు? బాలరాజు ఇప్పుడు ఎవరు చెప్పిండ్రో చెప్పు. మీరే అన్నది కదా, కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఎవరు అన్నారు? సోషల్ మీడియా వార్తల మీద, సినీ నిర్మాతల మీరే అన్నారు, సినీ నటీమణుల ఫోన్లు మీరే అన్నారు. ముఖ్యమంత్రి గారు రోజు చెప్తుంది. రోజు మీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఎట్టింటారా మంది ఆల్మోగల ఫోన్ కూడా విన్నారని మీ రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడారు కదా అన్న. ముఖ్యమంత్రిగా సినీ నటీమణుల చిన్నండి మీరు ఓపెన్ చేయండి. రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఫోన్ టాపింగ్ ఎందుకు ముఖ్యమంత్రి గారి ట్రాప్ లో పడుతుండ్రో మీ వల్ల నాకు చూసుకోరు. ఫస్ట్ నేను ఏమంటున్నంటే, మీరు ఈ రోజు మేము కేటీఆర్ గారు గిట్ట అన్నారని చెప్పేసి అంటేనేమో అది అబద్ధం అని మాట్లాడతారు. మీరు మాత్రం నిజాలని చెప్పి నీకు రైట్ ఉంది. బాలరాజు కేటీఆర్ చెప్పకపోతే బాలరాజు యాదవ్ దాన్ని బయట పెట్టమను. కేటీఆర్ చెప్పిన అవసరం లేదు, తెలిసిండే. ఇప్పుడు ఈ మంత్రులు ఎవరో రిపోర్టర్ల కాడ వెళ్ళబోసుకుంటూ అన్నారు కదా, మీరు కేటీఆర్ పోయి అంటే నువ్వు రేపు ప్రెస్ మీట్ పెట్టు, ఎవరో కుల్లం తేలిపోద్ది కదా.
దళిత ఇప్పుడు సంఘాలు వెంకటరెడ్డి గారి మీద ఒక నిన్న ప్రెస్ అపవాదు మీట్ పెట్టి వేసిండ్రు, ఇదేను బట్టి గారి మీద ఒక అన్నా అపవాదు వేసిండ్రు. దయాకరణ అద్దంకి దయాకరణ దళిత సంఘాలు జేఏసీగా ఏర్పడి బట్టి విక్రమార్క మీద చేసినటువంటి మా ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ చేసినటువంటి ఆరోపణలు ఖండించిన నిన్ననే ఖండించినాయి. ఎందుకు ఖండించినాయి? ఎవరు ప్రచారం చేసినని చెప్పిర్రు? నీకు ఇలా నీకు అనుగుణంగా ఉండి నువ్వు నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళు వచ్చి నీ పేపర్లో రాసిరని చెప్పేసి కదా ఇలా ప్రచారం చేస్తూ ఖండించింది. ఆ ప్రచారాన్ని వెన్సన్ కంపెనీ ఎవరిది? అదేవిధంగా మెగా కంపెనీ ఎవరిది? చోదా కంపెనీ ఎవరిది? ఇంతకుముందు మాట్లాడుతున్న సుజన్ రెడ్డి గారిది ఏ కంపెనీ? చోదా కంపెనీ కాదా? వెన్సన్ కంపెనీ ఎవరిది? ఈ యొక్క ప్రముఖ నేను ఇప్పుడు ఆ పేరు ఛానల్ చెప్పరా? ఇప్పుడు ఈ డ్రైవ్ లో చెప్పడం కాదు, కానీ ఆ కంపెనీకి సంబంధించిన పేర్లు ఎవరెవరో తెలుసా? అన్న దీప్తి రెడ్డి ఇది ఒక కంపెనీ చెప్తావు దీప్తి రెడ్డి అంటావు. దీప్తి రెడ్డి ఎవరు? కందాల ఉపేందర్ రెడ్డి భార్య అంటావు, కూతురు అంటావు. కందాల ఉపేందర్ రెడ్డి కూతురు ఓల భార్య ఆమె. సుజన్ రెడ్డి భార్యనే కదా తూదిని. మరి కందాల ఉపేందర్ రెడ్డి దాంట్లో పార్ట్ ఉన్నప్పుడు కందాల ఉపేందర్ రెడ్డికి ఎట్లా వస్తుంది? నాయకుడే కదా పక్కన. ఇప్పుడు వినోద్రావు వాళ్ళకి వచ్చింది. వినోద్రావు ఎవరు? అది కూడా సుజన్ రెడ్డి వాళ్ళ చుట్టాలేనా? నేనేమంటే ఓకే ఆధారాలు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏదైనా వస్తే బయట పెట్టండి. మేము చెప్పింది ఏంటంటే పూర్తిగా చెప్తలే కానీ ఇటు అన్నా మేమేమంటాం అంటే మీరు విచారణ అంటున్నారు కదా. నిన్న బట్టి విక్రమార్క గారి మీద చేసినటువంటి ఆరోపణల మీద దళిత సంఘాలు చేసిన సమాధానం చెప్పు. కోమరెడ్డి వెంకరెడ్డి గారి ప్రముఖ ఛానల్ సమాధానం చెప్పు. వాళ్ళకంటే ముందు బట్టి విక్రమార్క గారి మీద వచ్చిన వాటి మీద నేనే విమర్శ చేసి చూడు. మేము అడుగుతున్నాము యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా నీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి నీ మంత్రుల మీదనే కీచులాటలు జరుగుతున్నాయని చెప్పి పత్రికల్లో కథనాలు వస్తున్నాయి, టీవీలలో కథనాలు వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైలెంట్ చేస్తున్న బదనాం వస్తుంది. బట్టి విక్రమార్కని సైలెంట్ చేయడం కోసం ఈ బదనాం చేస్తున్నది నిన్న దళిత సంఘాలు ఆరోపణ చేసిన కోర్టుకు పోరాదు ఒకసారి మొండిగా చేస్తాడేమనుకో. మీరు సిట్ చేయండి, కావాల్సుకొని చేస్తున్నారు మొండి. మీరు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి సిట్ చేయమంటే ఎట్లేస్తారు మిత్రమా? రైట్, ఓకే దయాకర్ గారు అండి. సరే ఓకే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరిందని అనుకుంటున్నారా? ఎందుకంటే 2 years నుంచిగా సాగుతుంది. సో ఇప్పుడు కేటీఆర్ మొన్న హరీష్ రావు విచారణకు హాజరయ్యారు, కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. సో కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే సాగుతోంది. సో మరి క్లైమాక్స్కు చేరింది, ఫర్దర్గా చర్యలు ఉంటాయి త్వరలో అనుకుంటున్నారా? అది మనం డిసైడ్ చేసేది కాదు మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో రేపు మీరు అన్నట్టుగా ఇంకా 2-3 ఉన్నారు, ఎంక్వైరీ ఉన్నారు. అది సిట్ తీసుకుంటుంది ఆ నిర్ణయం. దాన్ని మనం ఎట్లా డిక్టేట్ చేస్తాం? డిక్టేట్ చేయడానికి మనకేముంది హక్కు? మనం వేర్ ది అవుట్ సైడర్స్ ఆఫ్ ది సిట్ కదా. కాబట్టి ఇవాళ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు. నేను ముందు మాట్లాడింది ఎందుకంటే మీకు దాంట్లో నేరంకు సంబంధించి మీకు అవకాశమే లేనప్పుడు మీరు ఆవేశపడాల్సిన అవసరమే లేదు. ప్రజలే తెలుసుకుంటారు. ఎందుకంటే నిజ నిర్ధారణ అనేది చట్టపరంగా ఒక తీరుగా, న్యాయపరంగా ఒక తీరుగా జరిగితే ప్రజాపరంగా ఒక తీరుగా జరుగుతుంది కదా. ప్రజలు కూడా గమనిస్తుంటారు కదా. దాంట్లో మీరు బిహేవ్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇక్కడ మేము అట్లా ఉన్నామా అని గతం నేను ఉటంకించింది అందుకే. కాబట్టి ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలి. చట్టంకు సహకరిస్తే మిగతా పని మీకు పోరాడే శక్తి ఉంది, కొట్లాడే హక్కు ఉంది మీకు. దాన్ని కాదని ఎవరన్నా అంటారంటే మేమెవరం అంటానికి? రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీకు, అది ఎవరు అనడానికి కూడా వీల్లేదు. కాబట్టి కొంచెం సహనంతో సంయమనంతో ఉంటే అన్ని రకాల అంశాలకు సమాధానాలు దొరుకుతాయనే విషయం మీ ద్వారా చెప్పదలిసి. రైట్, కంక్లూడింగ్ బాలరాజు గారు. సో సహనం కావాలి, చట్టానికి సహకరించాలి, ఇంత భయభ్రాంతులకు గురి కావాల్సిన పని లేదు బీఆర్ఎస్ అంటూ దయాకర్ సూచిస్తారు. చివరిగా ఏం చెప్తారు బాలరాజు గారు? ఓకే, ఇప్పుడు దయాకర్ గారు కొంత డెమోక్రటిక్ కాబట్టి, కొంత ప్రజాస్వామ్యాన్ని నమ్ముతారు కాబట్టి, రాజ్యాంగాన్ని నమ్ముతారు కాబట్టి వారు పద్ధతిగానే ఉంటారనేది మేము భావిస్తా ఉన్నాం. కానీ వారు ముఖ్యమంత్రి కానీ వారి ప్రభుత్వానికి డెమోక్రసీ మీద కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందనే ఆలోచన ఉంటే ఈ రోజు ఇన్ని ఫిరాయింపులు జరగకపోయేది కాదు. ఆ ఫిరాయింపులు చేసిన వాళ్ళని స్పీకర్ గారు అడ్డంగా ఆ పార్టీ లేరు బీఆర్ఎస్ ఉందని చెప్పే పరిస్థితికి రారు వాళ్ళు. రెండో అంశం ఏం చెప్తున్నట్టే, మీరు నోటీసులు ఇచ్చిన దానికి మేము సమాధానం చెప్తాం, ఫస్ట్ పాయింట్. రెండోది మేమంటామంటే మా మీద విచారణ చేస్తా ఉన్నారు కదా. ఇవాళ అనేక పత్రికా కథనాలలో, అనేక టీవీ కథనాల్లో మీ మంత్రుల మధ్య జరిగినటువంటి సయోధ్య కావచ్చు, మీ మంత్రులు టెండర్ల కోసం జరిగినటువంటి కీచులాట కావచ్చు,
దానిపైన సిట్ అయ్యని అడుగుతున్నాం. మా వాళ్ళు తప్ప- మంచిగా ఉండ్రు బాలరాజు, ఎప్పుడైనా పరిచయం చేస్తా అన్నా, ఎంత మంచిగా ఉన్నారో. ప్రతిపక్ష పార్టీకి అడుగుతున్నాం. నైని కోల్ బ్లాక్ సంబంధించి 25 సంవత్సరాల సంబంధించిన లీజ్ అది. వాళ్ళు మంచిగా 25 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు చేతులు మారుతున్నాయో ఏ కంపెనీకి అన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనంద్ భాస్కర్ గారేమో ఒక కంపెనీ మీద సంతకం పెట్టిండు. ఇవన్నీ వివరాలు చెప్పంటే టీవీ ద్వారా మనకి ఎందుకంటే మన అంశం మేము మాట్లాడే అవసరం లేదు, అన్ని పేపర్లలో వచ్చినవి. వాటి మీద సిట్ చేయండి. నైని కోల్ బ్లాక్స్ అయిన అక్రమాల పైన కేటీఆర్ మీద వేయండి, హరీష్ రావు గారి మీద వేయండి. అదే విధంగా అదే క్రమంలో ఈ ప్రభుత్వం మీరు ఆధారాలతో మీరు ఏ ఆరోపణ చేసినా దాని మీద విచారణ ఉంటుంది. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని ఇంకే మంచి మాట చెప్పారు. ఆధారాలతో ఎటువంటి ఆరోపణ చేసినా ఆధారాలతో చేస్తే ఖచ్చితంగా విచారణ ఉంటుందని చెప్తున్నారు దయాకర్ గారు. రైట్ డెఫినెట్ గా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అద్దంకి దయాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. సో ఇది రేపు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కి. అయితే కేటీఆర్ కాసేపటి కింద మాట్లాడారు. ఇదొక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ రకంగా ప్రభుత్వం వేధిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తల్ని ఒక రకమైనటువంటి వేధింపులు చేస్తుంది, కేవలం కాలయాపన చేస్తోంది. ఎటువంటి తప్పు చేయలేదు, అది ఏ కేసు అయినా సరే ఎటువంటి తప్పు చేయలేదు. ఇప్పటిదాకా కాళేశ్వరంలో స్కామ్ జరిగిందన్నారు, గొర్రెలలో స్కామ్ జరిగిందన్నారు, ఈ కార్ రేసులో స్కామ్ జరిగిందన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తాను ఖచ్చితంగా వెళ్తాను, విచారణకు బరాబర్ హాజరవుతానంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. సో రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అసలు మంత్రులుగా తమకు ఎటువంటి ప్రమేయము లేనిది. అది కేవలం ఒక నిఘా వ్యవస్థ చేస్తుంది, గూఢచార వ్యవస్థ పనిచేస్తుంది. అది అధికారులకే తెలుసు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి నాడు ఇంటెలిజెన్స్కు చీఫ్గా ఉన్నారు. సో ఆయనకు తెలుసు. కాబట్టి కేవలం కావాలని ఈ రకంగా రాజకీయ వేధింపులకు పాల్పడొద్దు, బట్ విచారణకు మాత్రం హాజరవుతానని చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.